పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయుచుండగా ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తూ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా మనము వాక్యమును వినుచు ముందుకు సాగిపోటకు దేవుడు చూపుచున్న మహా గొప్ప కృపా కనికరం బట్టి నేను దేవునికి వందనాలు చేస్తుంటున్నాను. అదేవిధంగా మోక్ష మార్గం టీవీ ఛానల్లో ఈ యొక్క వాక్య పరిచర్యను అనగా అందరూ సేవకులు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ మరి వాక్యము ద్వారా బలపరచబడుచున్నటువంటి ఆత్మీయ కుటుంబములన్నిటికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తుంటున్నాను. మీ అభిప్రాయాలను తెలియచేయండి. వాక్యము ఏ విధంగా ప్రకటించబడుతూ ఉన్నది, ఇంకా ఏ విధంగా వాక్యం ఉండాలి అనగా నా మట్టునకైతే అద్భుతాలు సూచక్రియలను గురించి వాక్యంలో ఎత్తి చూపించి దానిని మాత్రమే ప్రకటించాల్సిన అవసరము నాకు లేదు. ఎందుకు అనంటే దేవుడు మన ప్రతి అవసరతను ఎరిగినటువంటి వాడు. ఆయన వాటన్నిటిని తీర్చాడు. ఆకాశ పక్షులను చూడమన్నాడు, అడవిలో పెరుగుతున్నటువంటి గడ్డి పూలను చూడమన్నాడు. వాటిని పోషించుచున్న దేవుడు పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని పోషింపడా అని అడిగాడు. కాబట్టి అన్నీ ఆయనకు తెలుసు. ఆ సమయంలో ప్రతిదీ మనకి ఇస్తాడు అనే నమ్మకము విశ్వాసంతో నేను ముందుకు సాగిపోతాను. కనుక నేను ఇప్పటి వరకు కూడా మరి ఈ ఛానల్కి మీరు డొనేషన్స్ ఇవ్వండి, స్పాన్సర్ చేయండి, ఇది నా అకౌంట్ నంబర్ అని నేను ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడనేమో, కానీ నేను మాత్రము ఎవరో ఏదో ఇచ్చి నన్ను బలపరుస్తారనే ఆశతో నేను ఈ యొక్క పరిచర్యను ప్రారంభించలే. 12 సంవత్సరాల నుంచి మోక్ష మార్గం టీవీలో ఈ వర్తమానం ప్రకటిస్తున్నాను. 10 సంవత్సరాల వరకు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కాదు, ప్రపంచమంతా ప్రసారమయ్యేటటువంటి టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను 10 సంవత్సరాలు రెగ్యులర్గా వాక్యం ప్రకటించాను. కరోనా వచ్చినప్పటి నుంచి నేను ఆ వాక్యమును అక్కడ ఆ ఛానల్స్లో ప్రకటించడం లేదు, కానీ ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్లో మాత్రం కంటిన్యూస్గా నేను వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి నేనేదో విశ్వాసముతో నేను ప్రారంభించాను. ప్రభు నాకు సహాయకుడు వింటాడు, సహాయం చేస్తాడని. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. కటిక చీకటి ఈ భూమిని కమ్ముచున్నది, కానీ మా మీద యెహోవాను ఘనమైన నామం గల దేవా మా తండ్రి, నీ మహిమ మా మీద ఉదయించుచున్నది కనుక మేము తేజరిల్లునట్లుగా మమ్మల్ని ఆశ్రదించి నిలబెట్టుచున్నందులకై నీకు వందనాలు. నీ మహిమ, నీ వెలుగు మా మీద ప్రకాశింపజేస్తున్నావు. అంటే చీకటిలో కూడా మేము వెలిగించు దీపాలుగా, జీవం కలిగినటువంటి బిడ్డలంగా మేము ఉంటాం. ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రదించి దీవించి ఆత్మలో వర్ధిల్ల చేయమని, ఈ వాక్యము ద్వారా నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 1వ వచనములో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపింపవచ్చిరి. యేసు బయలుదేరి దేవాలయము నుండి వెళ్ళుచుండగా, ఈ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ వాక్యము మనకు ఏమి బోధించుచూ ఉన్నది? ఏమిటి అని అంటే, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళుచున్నాడు అంటే మళ్ళీ ఆయన ఇంకా దేవాలయానికి రాడు అని అర్థం. ఆయన దేవాలయమును విడిచి వెళ్ళిపోచుంటున్నాడు. అది యేసుకు తెలుసు. ఆయన శిష్యులతో ఏమంటున్నాడనంటే, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడునని
మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అవును, ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఒక్క గోడ మాత్రమే, ఏడుపుల గోడ మాత్రమే మిగిలినది. మిగతా దేవాలయం అంతా ఈ పెద్ద పెద్ద రాళ్ళు, ఒక రాయి కట్టడము ఇంతకంటే పెద్దగా ఉంటుంది, రూమ్ అంత పెద్దగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద ఆ రాళ్ళు కూల్చివేయబడింది దేవాలయం లేదు అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ దేవాలయము నిజంగా క్రీస్తు శకము 70వ సంవత్సరము కూల్చివేయబడింది. ఆయన మందిరమును విడిచి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలే. మీరు చూడండి, యెరూషలేమును గురించి ఏడ్చాడు. 23వ అధ్యాయం చివరి వచనాలలో మనం చూసినట్లయితే, 37-38 వచనాలలో మనం చూసినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగునని నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఉంటుంది, కానీ మీరు ఒల్లకపోతిరి, మీరు ఒప్పుకొనలేదు. అనగా యేసు మెస్సియా అని, యేసే క్రీస్తు అని, యేసే దేవుని యుద్ధం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడని యూదులు ఒప్పుకొనలేదు, వారు నమ్మలేదు. 2017 సంవత్సరంలో నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లాత్ కొనడానికి వెళ్ళాను, ఒక షాప్లోనికి. చాలా బాగా చక్కటి డిజైన్స్తో హిబ్రీ భాషలో వ్రాయబడినటువంటి అల్లికలు ఉంటాయి అక్కడ. దాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ అతను నన్ను అడిగాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా అంటే, ఓ ఇండియా వెరీ గుడ్ అని అనేసి, నువ్వెవరంటే నేను క్రిస్టియన్ అని చెప్పా. అంతే. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, ఆ వడ్రంగివాడు కుమారుడు నేను దేవుడనని చెప్పేసి అందరినీ మోసగిస్తున్నాడని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రారంభించాడు. నేను చెప్పాను, నమ్ము అని ఒక మాట అనేసి వచ్చేస్తాను. వాట్ టు బిలీవ్ అన్నాడు ఆయన. కాబట్టి యూదులు యేసు దేవుడని నమ్మలేదు. ఇప్పటికీ చాలామంది నమ్మడం లేదనుకోండి. ఆయన దేవుని కుమారుడని వీరు విశ్వసించలేదు. ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోవాలి. అందుకే ఏమంటాడంటే, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఇక్కడికి ఎండ్ అవుతుంది. 24వ వచనం మొదటి వచనంలో యేసు దేవాలయంను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అన్నీ బోధించాడు, తండ్రి యొద్దకు మార్గమును చూపించాడు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. నన్ను నమ్మకపోయినా పర్వాలే, నా తండ్రి చిత్తానుసారంగా నేను చేస్తున్న కార్యములను చూచైనా నమ్మమన్నాడు. తండ్రి యందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. నేనే మార్గమును కనుక నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు వస్తారని నమ్మండి, ఒప్పుకోనండి అని చెప్పాడు. వినలేదు వాళ్ళు. ఏం చేశారు? నేరములు మోపి సిలువకు అప్పగించారు. ఇది ఆయన ఆఖరిసారిగా దేవాలయంలో విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఆయన రాకడం గురించి, తీర్పును గురించి ఉపమానాలు చెప్పిన తర్వాత ఎవరు గొర్రెలు ఎవరు మేకలు అనేటటువంటిది కూడా చూపించాడు యేసుప్రభు. అక్కడి నుంచి గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. అక్కడ ఆయన మరి ఆ యొక్క రోమా సైనికుల చేత పట్టబడి ఆయన సిలువ వేయడానికి తీసుకొని పోబడ్డాడు. సిలువ వేసి చంపబడ్డాడు, పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఇప్పుడు పరలోకముకు ఆరోహణం అయిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, విశ్వసిస్తూ ఉన్నావా? యేసు దేవుడని నమ్ముచూ ఉన్నావా? ఆయనే పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి నరావతారి అని నీవు నమ్ముచున్నావా? హృదయమందు నమ్ము. ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నావా? పంటికి పన్ను అని చెప్తే యేసుప్రభు ఏమన్నాడు? నేను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. పంటికి పన్ను కాదు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ విధంగా అన్ని మంచివి, మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైన వాటిని గురించే యేసుప్రభు చెప్తే అవి ప్రజలకు నచ్చలేదు. కాబట్టి ఏమంటున్నాడనంటే,
పాత నిబంధనలో ఏ మాటలైతే పలకబడి ఉన్నవో యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో నెరవేరుస్తున్నాడు ఆయన. నేను మీకు ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో చూపిస్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవునిని తృణీకరించి ఆయన పంపించినటువంటి ప్రవక్తలను రాళ్లతో చావగొట్టి చంపివేసి వారి మాటలు వినక ఈ లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. జెరెమియా చాప్టర్ 12:7. నా మందిరమును నేను విడిచి ఉన్నాను. హల్లెలూయా అనకండి, ఆమేన్ అనకండి, స్తోత్రం అనకండి. మనొక చాలా పెద్ద దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే నేను విన్నాను. టీవీలో వర్తమానం చెప్తున్నాడు మొన్నే ఒక వారం రోజుల క్రితం. ఆయన చెప్తే ఏమన్నాడంటే, హోషేయ గ్రంథంలో నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు. హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా అంటున్నారు. జనులు జ్ఞానము లేకుండా నశించిపోతూ ఉంటే హల్లెలూయా చెప్పేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎలా ఉంది? కాబట్టి నా మందిరం నేను విడిచానంటే ఆమెను అనకండి, స్తోత్రం అనకండి, హల్లెలూయా అనకండి. కానీ ప్రభువా నీ మందిరమై నేనున్నాను, నీ శరీరం అనే దేవాలయము ఈ లోకములో ఒక రాజ్యంగా ఉన్నది అని నీవు నమ్మి విశ్వసించు. నా మందిరమును నేను విడిచినాను, నా స్వాస్థ్యమును విసర్జించిన. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారే ఆయన యొక్క స్వాస్థ్యం. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. ఎస్, ఇశ్రాయేలు జనాంగమును ఆయన ఏర్పరచుకొని ప్రేమించి ఆస్వాదించి విడిపించి కనాను వైపు నాకు నడిపిస్తూ ఉంటే వారు లోపడలేదు దేవునికి. ఇప్పుడు క్రీస్తు యేసుని లోకంలోనికి పంపించిన తర్వాత ఆయన మరణ శ్రమను పునరుత్థానము ద్వారా సువార్తను విని నమ్మి క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు అనేకులు వాక్యములకు వ్యతిరేకంగా నడుచుకొంచుంటున్నారు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. మందిరం అంటున్నారు కానీ తానే ఒక మందిరం అని వారు గ్రహించలేకపోతున్నారు. గ్రహించిన నేనెందుకు అలా జీవించాలనుకొంచుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-19, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో చూసినట్లయితే, నీవే ఆ మందిరము, నేనే ఆ మందిరం. ఇప్పుడు దేవుని మందిరము భూమి మీద లేదు. అదేంటి బ్రదర్, మా పాస్టర్ గారు పెద్ద మందిరాలు కట్టించుకొని అవి మందిరాలు కావు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే సేవకునివి సేవకురాలివి నీవు నేను మనం. ఆత్మ సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి కావు. కాబట్టి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. దేవుడు మందిరంను విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మందిరమును విడిచి ఆయన వెళ్ళిపోచుంటున్నాడు. అందుకే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇంతకుముందు నేను చూపించాను మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనంలో, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది. ఇక్కడ దేవుని ఇల్లు పాడైపోయి ఉన్నది. యెరూషలేమునకు వెళ్ళినటువంటి వారికి తెలుసు, అక్కడ ప్రార్థన చేస్తారు, అయ్యో ప్రభువా అని ప్రార్థన చేస్తారు, కానీ అది పాడైపోయి ఉన్నది. వాక్యం నెరవేర్పు అక్కడ చూస్తున్నానని ఎంతమంది గ్రహిస్తారు? హోలీ ల్యాండ్ ట్రిప్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది గ్రహిస్తారు? ఏడ్పుల గోడ దగ్గర నిలబడి, అనగా వెస్టర్న్ వాల్ దగ్గర నిలబడి ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు, వెళ్ళి చూస్తారు, డోమ్ ఆఫ్ రాక్ని చూస్తారు, అన్నీ చూస్తారు, అలక్సా మాస్క్ని చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ ఇది పాడుగా విడవబడి ఉన్నదని యేసు ప్రభు చెప్పిన మాట నెరవేర్పు అని ఎంతమంది గ్రహిస్తారు? మళ్ళీ కట్టబడుటకు ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు కట్టబడుతుంది? అక్కడ అంత్యక్రీస్తు బయలుపరచబడడానికి మాత్రమే మందిరం కట్టబడుతుంది. 3.5 సంవత్సరాలే శాంతి సమాధానం. ఆ తర్వాత 3.5 సంవత్సరాలకి అంత్యక్రీస్తు తానే దేవుడనని పరిశుద్ధ స్థలంలో కూర్చొని తనకు పూజించి ఆరాధించమంటాడు, బలులు అర్పించమంటాడు. అప్పుడు యూదులైనటువంటి వారు తెలుసుకుంటారు, మేము ఇంతకాలము మేము మోసపోయాము,
నిజమైనటువంటి మెస్సియా వచ్చి ఆయన తన ప్రాణమును ధారపోసి మార్గం చూపించి ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. ఆయనే నిజమైన దేవుని కుమారుడు, ఆయనే రాబో మెస్సియా అని అప్పుడు యూదులైనటువంటి వారు ఆ యొక్క కట్టబడినటువంటి నూతన దేవాలయంలో 3.5 సంవత్సరాల తర్వాత ఆ యొక్క అంత్యక్రీస్తు కూర్చొని ఉంటే పూజించకుండా వారు ఈ యొక్క యూదయ సమరయ ప్రాంతంలో విడిచి వెళ్ళిపోతారు. వారిని వెంటాడి చంపుతారు. వారు వెళ్ళిన స్థలంలో సువార్త ప్రకటిస్తారు. యేసే దేవుడు అని వారు చెప్తారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రాజ్యములన్నింటిలో కూడా ఇంకా వేరే వేరే స్థలాల లోపల కూడా వెళ్ళి యేసు క్రీస్తే దేవుడు, ఆయనే రక్షకుడు, వచ్చి వెళ్ళాడు, ఆయన శిలువ మీద ఆయనే చనిపోయాడని మీరు సాక్ష్యం ఇస్తారు. హతసాక్షులు కూడా అవుతారు. ఎస్, దట్స్ వాట్ జీసస్ సెడ్. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అది జరగబోతుండే. దే విల్ బి మార్టైర్డ్ ఫర్ క్రైస్ట్. కాబట్టి మందిరము కట్టబడుట దానివల్ల యూదులకేమీ ప్రయోజనం ఉండదు. మందిరము క్రీస్తు శరీరం అనే సంఘమే ఆయన మందిరము. నీవు నేనే మనము ఆ మందిరములో అవయములుగా చేర్చబడి ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఐ ఆమ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. నేను సామాన్యమైనటువంటి మనిషిని కాను. నీవు ఆత్మీయ జీవితంలో నేను చెప్తాను, నీవు సామాన్యమైన మనిషి కాదు. నీవు క్రీస్తు యేసులో అంటకట్టబడి ఉన్నావు. యు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఫ్లోయింగ్ ఇన్ యూ. I have the life of Jesus flowing in me. We have the breath of God in us. నీలో నాలో మనందరిలో క్రీస్తు యేసు రక్షకునిగా అంగీకరించిన మనందరిలో ఆయన ఊపిరి మనకు ప్రాణమైనది. కాబట్టి లూకా సువార్త 13వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతున్నా. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరు. యేసు ప్రభువును చూడరు. వీరు చూడరు. ఇంకా ఎవరు చూడరు. ఎందుకంటే ఆయన మధ్యాకాశంలోనే కనబడతాడు. దేవదూతలు వచ్చి గొప్ప బూరధ్వని చేసి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మార్పు చెందే పూర్వం సమాధిలో ఉన్నవారు మొదట లేస్తారు. వారందరూ లేచి వారితో పాటు మనం కూడా మహిమగల శరీరం ధరించుకున్నటువంటి వారుగా ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటాం. భూమి మీద కాదు, మధ్యాకాశంలో కలుసుకుంటాం. అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది మన యొక్క విశ్వాసము, నిరీక్షణ, ఎదురు చూచుట ఆయన కొరకు. కాబట్టి మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 23-24 వచనాలను ఒక్కసారి మనం ధ్యానిద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 23-24 వచనాలు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక గొప్ప సత్యమును యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు, తెలియపరుస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమిటనంటే ఈ యొక్క అంత్య దినములలో అనేకులు ఏం చేస్తారంటే నేనే క్రీస్తునని చెప్తారు, అక్కడున్నాడని చెప్తారు, ఇక్కడున్నాడని చెప్తారు. నమ్మొద్దని చెప్తున్నాడు, ముందుగానే చెప్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి జాగ్రత్త. ఎవరో ఏదో అద్భుతాలు చేస్తున్నారు, ఏదో సూచక్రియలు జరుగుతున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏ విధంగా జరుగుతున్నది, ఈమె ప్రార్థన చేస్తే ఈ విధంగా జరుగుతున్నది, అక్కడ చాలా గొప్ప కార్యాలు ఇవన్నీ వద్దు. పండును బట్టి చెట్టును తెలుసుకోనండి. కాబట్టి వారు ఏం చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు? దైవజనులు, దైవ సేవకులు అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఏం చెప్తున్నారో ఆలోచించండి. వారి సంఘమును ఏ విధంగా సమకూర్చుకున్నారు? ఆ సంఘంలోనికి వచ్చినటువంటి జనాంగం ఎక్కడి నుంచి వచ్చింది? వారందరూ వేర్వేరు సంఘాలకు చెందినటువంటి వాళ్ళు. దేవుని రాజ్యం ఆ విధంగా ఉండదు. దేవుని రాజ్యం ఏమిటనంటే దేవుడిని అంగీకరించినటువంటి వాళ్ళు, పాపములో పడి నరకం వైపులకు పడిపోతున్నటువంటి వారిని, అవిశ్వాసులైనటువంటి వారి, అన్యజనులైనటువంటి వారిని దేవుని వాక్యం పట్టుకుంటుంది. వారిని రక్షణలోనికి నడిపించకై పాపక్షమాపణ ఆయన ద్వారా కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి వారు పాపమును నొప్పుకొని పశ్చాత్తాపడినట్లుగా, పాపముతో జోలి లేకుండా జీవించినట్లుగా వారు నూతన పరిచి తీసుకొని వస్తాడు. అది క్రీస్తు శరీరంలో ఉన్న సంఘం అంటే.
ఆ పక్క సంఘమునకు పంపిస్తావు, 10 మందిని తెచ్చుకుంటావు. మా మందిరంలో చాలా బాగుతుందని వాళ్ళు అక్కడ పోయి మెల్లగా అక్కడ ఉన్న వాళ్ళను చెప్పి తీసుకొని వస్తారు. ఈ సంఘమునకు కొంతమందిని వేగుల వారిని పంపించినట్టుగా పంపిస్తావు. వారు వెళ్ళి అక్కడ మా సంఘమునకు రండి, పలానా బ్రదర్ మేము కూడా రండి, మా దగ్గర చాలా బాగుంటుంది, మీ కేకులు ఇస్తారు, కత్తులు ఇస్తారు, మీకు బట్టలు ఇస్తారు, మీకు అన్నీ ఇస్తారు మా దగ్గరికి వస్తే. దేవుని వాక్యం ఉండదు, మళ్ళీ చెప్పేది మాత్రం చాలా బాగుంటుంది వాక్యం. చాలా ఏం వాక్యం! ఈ విధంగా మందిరంలో నింపుకొని ఉంటుంటే దేవుడు వారందరినీ పరలోకానికి తీసుకొని వెళ్తాడా? వారందరూ క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్నారు, మందిరములో ఉన్నారు. వీరు కాదనడం లేదు. గొప్ప దైవజనుని దగ్గర ఉన్నారు, కాదనడం లేదు. కానీ వారు క్రీస్తు శరీరం అనే సంఘములో అవయములుగా చేర్చబడి ఉన్నారా? జాగ్రత్త, నీవు చేర్చబడి ఉండకపోతే ఆయన మధ్యాకాశములో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు నీవు ఎత్తుకొని పోబడవు, ఆకర్షింపబడవు, మేఘముల మీద కొనిపోబడవు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే యేసు ప్రభువే చెప్తున్నాడు, అనేక మంది ఏం చేస్తారంట? ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడంటే మీరు నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మాత్కార్యములను కనపరచెదరు. ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారు. అనేకులు విశ్వాసంలో నుంచి తొలగిపోతారు. అంటే దేవుడున్నాడని నమ్ముతారు, కానీ ఈయనే నిజమైన దైవ సేవకుడు అని ఆయనను పూజించి ఆరాధించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అదే. జాగ్రత్త, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్యాయము, అక్రమము, మోసము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని యేసు ప్రభు చెప్పాడు. ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటాడని కూడా చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని కూడా చెప్పాడు. అవును, మరి వాటన్నిటినీ విని కూడా అలాగే ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? ఎందుకు నమ్ముతూ ఉన్నావు? ఎందుకంటే భ్రమపరిచే ఆత్మ నీలో ఉండి నిన్ను మోసగిస్తూ ఉంటుంది, అంతే, ఇంకేమీ లేదు. భ్రమపరిచే ఆత్మ అంటే అబద్ధమును సత్యముగా వారు నమ్మిస్తున్నప్పుడు నిజమే అని భ్రమపడిపోతారు. ఆ భ్రమ అంటే ఎలా ఉంటుందో ఎడారిలో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుసు. ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు దూరంగా నీళ్లు కనబడుతున్నట్లుగా ఉంటుంది వారికి. నీళ్లు ఉన్నాయి కదా అని అక్కడికి వెళ్తారు, అక్కడికి పోతే నీళ్లు ఉండవు, అది భ్రమ మాత్రమే. అలా కనబడుతుంది వారికి. ఆ విధంగా వారు అక్కడికి నీళ్లు ఉన్నాయని భ్రమపడుతున్నాయి. వీళ్ళు కూడా ఈయన నిజమైన క్రీస్తు, ఈయన నిజమైన ప్రవక్త అనుకొని వెళ్తారు, కానీ వారు అబద్ధపు క్రీస్తు, అబద్ధ ప్రవక్త, దుర్బోధ, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, అన్యాయం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, మోసము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. ఇత్తడిని బంగారం అని నమ్మించి అమ్మి కుచ్చుటోపి పెడుతున్న వాళ్ళనే ప్రజలు నమ్ముతున్నారు ఈ దినమున. ఈ మోసము, అన్యాయము, అక్రమం వెనుక ఎవరున్నారు? ఎవరు విస్తరింపచేస్తున్నారు? బైబిల్ గ్రంథము మనకు సమాధానమును చూపిస్తున్నది. జాగ్రత్త, మనుషులు మోసగిస్తూ ఉన్నా, అక్రమమైన జీవితం జీవిస్తూ అక్రమంలోనికి నడిపిస్తూ ఉన్నా ఏం కాదు. ఒక్కసారి పాపం చేస్తే సేవకుడు సంగమనకు వచ్చే వారితో చెప్తూ ఉంటాడు, ఏం కాదమ్మా, ఒక్కసారి పాపం చేస్తే ఏం కాదు. రాజైన దావీదు పాపం చేసి తర్వాత పశ్చాత్తాప పడలేదా? ఆ విధంగా ఒక్కసారి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, నీవు రావచ్చు నా దగ్గరికి అని పిలిచేవాళ్ళు లేరా? ఈ మోసం వెనుక ఎవరున్నారు? అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు, అలాంటి మనసు ఎవరికి కలుగుతుంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకములో దేవుని రాజ్యం ఉన్నది, అందులో నీవు నేను ఉన్నాం, మనము మోసపోకూడదు. సర్వలోకము మోసగింపబడుతున్నది,
ఈ మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడని. మోసమునకు కారణం ఎవరంటే ఆది సర్పమో లేకుంటే ఘట సర్పమో లేకుంటే అపవాది అని పేరు కలిగినటువంటి దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. భూమి మీద పడద్రోయబడ్డారు, వాళ్ళందరూ భూమి మీద పడ్డారు. ఇంకా కాబట్టి మనుషులు ఎప్పుడైతే ఆ అపవాది దూతలను వారిలోనికి రాణిస్తారో, ఆలోచనలు కలిగి ఉంటారో, వారు కూడా మోసగిస్తారు, అపవిత్రమైన క్రియలు చేస్తారు, అబద్ధాలు మాట్లాడడం అంటే దేవుని వాక్యమును సత్యమని తెలిసి కూడా దానికి విరోధంగా వారు మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అపోస్తలులు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి అనేక విధములుగా శోధిస్తారని చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రును పనివారునై ఉన్నారు. గుర్తించండి, జాగ్రత్త పడండి, మోసంలో పడిపోకండి. వారితో పాటు మీరు వెళ్తే మీరు కూడా గుంటలో పడతారు. ఎందుకంటే క్రీస్తు అపోస్తలులుగా వేషము ధరించుకొని ఉండి వాళ్ళని ఏమంటున్నాడు? దొంగ అపోస్తలులు అంటున్నాడు యేసు ప్రభు. ఆత్మ ద్వారా మాట్లాడుచున్నాడు. అందుకే అన్నాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. దొంగ అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడు అపోస్తలులు కాకుండానే క్రీస్తు అపోస్తలులు అని చెప్పుకునే దొంగ అపోస్తలులు ఉన్నారు. మోసగాండ్రు మోసగాండ్రకు పరిచారకులు. వీరు పరిచారం చేస్తున్నామంటారు కానీ మోసము, వారు ధన సంపాదన, ఆత్మలను చంపడమే వారి యొక్క లక్ష్యం. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం కొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అవును, వారు చేస్తున్నటువంటి క్రియలను చూచైనను తెలుసుకొనండి. యేసు క్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యములను, స్వస్థతలను, ఆయన దురాత్మలతోనూ దయ్యములతోనూ మాట్లాడినటువంటి విధానమును చూసి కూడా వారు, యూదులైనటువంటి వారు, తండ్రి అయిన దేవుని అందు విశ్వాసం ఉంచలేదు. ఈయన మెస్సియాని నమ్మలేదు. విడిచి వెళ్ళిపోయాడు, దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోయాడు, ఈ లోకాన్ని విడిచి పరలోకంలో కూర్చున్నాడు. ఇప్పుడు మరలా వస్తున్నాడు. ఆయన వచ్చే వరకు నీ విశ్వాసమును కాపాడుకుంటావా? లేకుంటే అబద్ధ బోధకుల చేతిలో చిక్కుకొని పోయి, అబద్ధ ప్రవక్తల చేతిలో చిక్కుకొని పోయి, కపట వేషధారుల చేతులలో చిక్కుకొని పోయి, దొంగ అపోస్తలుల చేతిలో చిక్కుకొని పోయి, మోసగాండ్రకు పరిచారకుల చేతిలో చిక్కుకొని పోయి, నశించిపోయే మార్గములో, విశాల మార్గంలో వారితో పాటు వెళ్ళిపోతావా? చాయిస్ ఈజ్ యువర్స్. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడరని వాక్యం సెలవిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. కనికరం గల తండ్రి, నీకు వందనాలు. నీవు నిర్ణయించుకున్నట్టు వారిని పిలిచావు, పిలిచిన వారిని మహిమపరచావు, ఏర్పరచుకున్నావు. నీకే వందనాలు, స్తోత్రాలు. మహిమలో నుండి మేము అధిక మహిమలోనికి వెళ్ళినట్లుగా నీవే మమ్మల్ని నడిపించు. విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసం కలిగినట్లుగా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రార్థిస్తుంటున్నాను. మా విశ్వాసమును కాపాడుకొనుటకు సహాయం చేయండి. ఎవరు నిజమైనటువంటి సేవకులు, ఎవరు నిజమైనటువంటి దేవుని పరిచారకులు, ఎవరు నిజమైనటువంటి క్రీస్తు అపోస్తలుల మనస్సును కలిగి ఉన్నారు అని సత్యమును గ్రహించుటకు, సత్యమందు వీరిని నన్ను ప్రతిష్ఠించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే సత్యదేవుడమైన తండ్రి, నీ కుమారుడే ఆ సత్యమును మాకు బయలుపరిచాడు కనుక ఆ సత్యమందు మేము ప్రతిష్ఠించబడినట్లుగా నీ వాక్యము చేత వీరితో మాట్లాడు. ధైర్యంగా అబద్ధమును ఎదిరించి నిలబట్టుకు వీరందరినీ కృపచూపి ఆశీర్వదించు. మోసములో పడిపోకుండా జాగ్రత్త పడినట్లుగా నీ వాక్యము చేత వీరిని బలపరిచి ఆశీర్వదించి నడిపించుమని త్వరలో రానయ్యన్న మనుష్య కుమారుడు మెస్సియా క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.